హాయ్ అండి. 'లైఫ్ ఆఫ్ ఆదిత్య' 56వ భాగం వినండి. లాస్ట్ ఎపిసోడ్‌లో కృష్ణ యశస్వికి ఆ మేడంని డబ్బులు అడగండి అని సలహా ఇచ్చాడు. అక్కడి నుండి కొనసాగింపు. ప్రయత్నం చేయడమేంటి సార్, మేడం గారు మీరు అడిగితే కాదనరు అన్నాడు కృష్ణ. చూస్తాను, వెళ్ళి అడుగుతాను ఏం చెప్తుందో అన్నాడు యశస్వి. కారు తీసుకుని పరిమళ దగ్గరికి వెళ్ళాడు. గేటు దగ్గరే వాచ్మెన్ ఆపేశాడు. సార్, మేడం గారు ఇప్పుడు ఎవరిని లోపలికి పంపించొద్దు అన్నారు అన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నేను ప్రొద్దుటే కదా ఇంటి నుండి బయటికి వెళ్ళాను, మళ్ళీ నన్ను రావద్దు అంటావేంటి అన్నాడు కోపంగా యశస్వి. ఏమో తెలియదు సార్, ఎవరిని పంపించొద్దు అని చెప్పారు అన్నాడు. ఎవరినన్నా అంటే నన్ను కాదు అన్నాడు యశస్వి కోపంగా. కాదు సార్, మేడం గారు క్లియర్గా చెప్పారు, యశస్వి గారు వచ్చినా లోపలికి పంపించొద్దు అని అన్నాడు. లోపల ఎవరున్నారు అన్నాడు అనుమానంగా. మాట్లాడకుండా నిలబడ్డ వాచ్మెన్ చూస్తూ కారు దిగి అతన్ని పక్కకు గెంటేసి లోపలికి వెళ్ళాడు యశస్వి. పరిమళ సోఫాలో కూర్చొని మందు తాగుతోంది. ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకుని ఉన్నాడు ఎవడో. యశస్వి చూసి పడుకున్నది ఎవరో అర్థం కాక దగ్గరగా వెళ్ళి నిలబడ్డాడు. అతను ముకుల్. యశస్విని చూసి ఉలిక్కిపడి ఇద్దరూ లేచి నిలబడ్డారు. నువ్వేంటి ఈ టైంకి వచ్చావు అంది పరిమళ యశస్విని చూస్తూ. అంటే సార్ వస్తున్నారు రోజు అని నాకు తెలియదు కదా అన్నాడు కచ్చగా. అలా మాట్లాడితే ఎలా యశస్వి? ఇప్పుడు నువ్వు సినిమా తీసే పరిస్థితుల్లో ఉన్నావా అంది. నేను మళ్ళీ రేపు వస్తాను డార్లింగ్ అంటూ వెళ్ళిపోయాడు ముకుల్. యశస్వి, నువ్వు ఆయన ఉన్నారని తెలిసి లోపలికి ఎందుకు వచ్చావు? రాకుండా ఉండాల్సింది అంది బాధగా. అవును, వాడి వెళ్ళే వరకు బ్రోకర్ గాడిలాగా గుమ్మం దగ్గర కాపలా కాయాల్సింది కదా అన్నాడు. అలా మాట్లాడితే ఎలా యశస్వి? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. కాకపోతే ఇప్పుడు నువ్వు సినిమా తీసే పరిస్థితిలో ఉన్నావా చెప్పు అంది. ఎందుకు లేను? ఆల్రెడీ కథలు వినడం జరుగుతోంది కదా, నువ్వు వింటున్నావు అన్నాడు. అంటే అన్నానంటావు కానీ ఇప్పుడు ఈ ఆదిత్య కేసు నుండి బయటపడటానికి నీకు ఇప్పుడే కుదురుతుందా? ఆ పిల్లోడు బాగుంటే పర్లేదు, ఒకవేళ బాగోకపోతే ఇక నువ్వు జైలుకి వెళ్ళాల్సిందే కదా. అప్పుడు నా పరిస్థితి ఏంటి? నిన్నే నమ్ముకుంటే బ్రతకలేం కదా యశస్వి అంది. ఆ మాటకి అక్కడే సోఫాలో కూర్చుని ఉండిపోయాడు. కొద్దిసేపటికి తేరుకుని, దీని నుండి బయటపడటానికి నాకు ఒక మార్గం దొరికింది. నాకు ₹1,00,00,000 కావాలి అన్నాడు. ₹1,00,00,000 అంటే మాటలు అనుకుంటున్నావా? అంత తేలిగ్గా అడిగేశావు. నా దగ్గర ఎక్కడున్నాయి అంది. నీ దగ్గర డబ్బే లేదా అన్నాడు ఆశ్చర్యంగా. నీ డైరెక్షన్లో చేసిన సినిమాలు 4, అవి ఇంకా మిగిలిన్నాయా? ఆ తర్వాత నన్ను ఇంకా ఏ సినిమాలోనైనా నువ్వు నటించనిచ్చావా అంది. ఎందుకు లేవు? నేను సంపాదించిన డబ్బులన్నీ నీకే ఇచ్చానుగా అన్నాడు యశస్వి. ఎన్నో కోట్లు ఇచ్చినట్లు మాట్లాడుతున్నావే. నువ్విచ్చిన డబ్బులతో మనం బ్రతకడం, ఈ లగ్జరీ లైఫు, వీటన్నిటికీ ఎప్పుడో అయిపోయింది అంది. అంటే ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు అంటావు అన్నాడు. అనడం ఏముంది యశస్వి, అది నిజమే కదా. ఇల్లు కొనిచ్చావు, నేను కాదనట్లేదు. కానీ 4 సంవత్సరాలు నేను నీ దగ్గర ఉన్నదానికి ఇది కూడా మిగిల్చవా నాకు? ఎంతసేపు నువ్వు నాకిచ్చిన చూస్తున్నావు కానీ నేను నీకోసం వచ్చిన అవకాశాలన్నీ వదులుకుని నీ దగ్గరే ఉండిపోయాను కదా, అదెందుకు ఆలోచించట్లేదు అంది. నేను నీతో ఉన్నదానికి వేశ్యలా డబ్బులు లెక్కపెట్టి నేను ఇచ్చిన దానికి దీనికి సరిపోయిందంటావు అన్నాడు. తాళి కట్టకపోయినా నిన్ను నా భర్త అనుకున్నాను. నువ్వు కూడా జీవితకాలం నాతోనే ఉంటాను అన్నావు. ఇప్పుడు వేశ్య అంటున్నావు. అవునులే యశస్వి, నువ్వు నన్ను ఉంచుకున్న దానిలా చూసావు కదా. సరే, అలాగే అనుకో. ఉంచుకున్న దానికి పెట్టినవి తిరిగి అడగకూడదు, అవి రావు అంది పంతంగా. నేను అలాగే అనుకున్నాను, ఎప్పటికీ నీతో ఇలాగే ఉండిపోవాలి అని. కానీ ఇది శాశ్వతం కాదని నాకు అర్థమైంది. నిన్ను చూసి కట్టుకున్న దాన్ని చులకనగా చూశాను. నాకు తగిన బుద్ధి చెప్పావు. ఇప్పుడు నీ మాటలతో నాకు జ్ఞానోదయం అయ్యింది అన్నాడు. అంత జ్ఞానోదయం చేసిన విషయం ఏంటో అంది. నువ్వు నన్ను నమ్మలేదు కదా, ఎందుకంటే ఇంకేం కావాలి అన్నాడు యశస్వి. నిన్నెందుకు నమ్మాలి? నేను ఒక్కదాన్ని నమ్మితే సరిపోతుందా? ఈ లోకం నిన్ను నమ్ముతుందా? ఇప్పుడు ఆదిత్య కనిపించకపోవడం ఒకటి, ఇది జరిగిన వెంటనే అందరూ అనుమానించేది నిన్నే. తీసుకువెళ్ళింది ఎవరైనా కానీ వాళ్ళు ఏం చేసినా పోలీసులు పట్టుకెళ్ళిపోయేది నిన్నే అంది.
ఓహో, నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు కనుక నువ్వు వీడిని వెతుక్కున్నావు అన్నాడు. తప్పుగా మాట్లాడుకు. సినిమాలు చేయాలనుకుంటున్నాను. వీడేదో సినిమా తీస్తున్నాడంటేను అంది. నీకు వీడే కరెక్ట్. నాలాగా ఎవరూ సంపాదించి తెచ్చి నీ ఒళ్ళో పోయారు. నీ దగ్గరున్నది సాంతం నాకేస్తాడు. అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ముందే ఆలోచించి జాగ్రత్త పడు అన్నాడు. వీణ్ణొక్కడనే నమ్ముకోలేదులే, ఇంకో మూవీ కూడా రెడీ అవగానే ఉంది అంది. వాడి దగ్గర ఎన్ని రోజులున్నావు అన్నాడు. నన్ను అడుగుతున్నావే, నీ పెళ్ళాన్ని అడిగేవా? ఆ శ్యామ్ సుందర్ దగ్గరికి వెళ్ళింది కదా, నీ కూతురు సినిమా రిలీజ్ చేయించింది అంది పంతంగా. నిన్ను ముట్టుకోవడానికి కూడా అసహ్యంగా ఉంది, అందుకే కొట్టట్లేదు, లేదంటే 2 చెంపలు పగిలిపోయేవి అన్నాడు. అంతేలే, మీ తప్పులు కప్పిపుచ్చుకోవాలి అంటే చెంపలు పగలగొడటం ఒకటే కదా మీ ఆయుధం. నిజాలు మాట్లాడకూడదు మరి అంది. ఎక్కువ మాట్లాడక. నేను వాళ్ళ మీద ఉన్న కోపంతో ఆ మాట అన్నాను, కానీ దాని గురించి నాకు తెలుసు. అయినా వాళ్ళని వాడి దగ్గరికి పంపించింది ఎవరనుకుంటున్నావు? ఆదిత్య. అతను ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని పైకి రావాలనుకునే టైపు కాదు. అలా చేయాలనుకుంటే ఇవన్నీ ఉండేవే కావు అన్నాడు. అబ్బో, అయితే నీ పెళ్ళం నిప్పు, నేనేమో ఊరంతా తిరిగేదాన్ని అంటావు అంది. చూసావా, నీ నోడితే నువ్వే చెప్పుకున్నావు. నువ్వెవరో అది ఎప్పుడు నీ పేరు కూడా తలవలేదు. నేను నిన్ను నమ్ముకుని దాన్ని నిర్లక్ష్యం చేశాను చూడు, అక్కడ అక్కడే నేను దిగజారిపోయాను అన్నాడు. నీకు తెలియదు కానీ యశస్వి, నువ్వు ఇప్పుడు కాదు, ఒక టీనేజ్ అమ్మాయిని నీ అవసరాల కోసం వేరే వాళ్ళ దగ్గరికి పంపించి డైరెక్టర్ అయ్యావు చూడు, అప్పుడే నీ దిగజారుడు మొదలైంది. ఆ పిల్ల ఉసురు నీకు తగులుతుంది. ఇంకా ఇక్కడితో అయిపోలేదు, చూస్తూ ఉండు అంది పరిమళ ఇంకా పంతంగా. లేచి బయటికి వచ్చేస్తుంటే, యశస్వి, నేను ఈ ఫ్లాటు అమ్మేస్తున్నాను, మళ్ళీ ఇంకొకసారి ఇక్కడికి రాకు, ఎందుకంటే ఫ్లాట్లో ఎవరుంటారో తెలియదు కదా అంది. అమ్మేస్తున్నావా? నీకిదైనా ఆధారం ఉంటుంది, అమ్మకు అన్నాడు వెనక్కి తిరిగి వస్తూ. లేదు, అతను మూవీకి కొంచెం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం వచ్చింది, అందుకే దీన్ని అమ్మేస్తున్నాను. నీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నువ్వే కొనిచ్చావు కనుక చెప్తున్నాను అంది గట్టిగా నవ్వేస్తూ. నీ చరిత్ర కూడా అయిపోవచ్చిందా? సరే సరే, వెళ్ళు వెళ్ళు. నీ మాటలు విని నా పెళ్ళాం పిల్లల్ని నిర్లక్ష్యం చేశాను చూడు, ఆ ఉసురు నాకే కాదు నీకు కూడా తగిలింది. నీ దగ్గర ఏదో ఒకటి ఆధారం ఉంచుకోకపోయావంటే నీ ముఖం ఎవ్వరూ చూడరు అన్నాడు. ఒకప్పుడు ప్రతిక్షణం చూస్తూ ఉండాలనిపించేదనుకుంటా ఈ ముఖాన్నే. నాకు అలాంటి వాళ్లే దొరికారులే, నువ్వు నా గురించి ఎక్కువ ఆలోచించకు అంది. అది మీ బలహీనత. మీరెలా పొగిడితే మేము అడిగింది కాదనరో అలా పొగుడుతూ ఉంటాం. దాన్ని నిజమనుకుని అందరూ నాలాగే ఉంటారు అనుకోకు అంటూ బయటికి వెళ్ళిపోయాడు. రవికాంత్ తన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి కేసు సిబిఐకి వెళ్లేలాగా నడిపిస్తున్నాడు. లక్ష్మికి ఆదిత్య సేఫ్గానే ఉన్నాడని తెలిసినా అది బయట పెట్టకుండా తనకి తెలియనట్టుగా ఉండిపోయింది. చూసేవాళ్ళకి కేసు సాల్వ్ చేయడానికి తిరుగుతుంది అనిపించినా ఆ ప్రయత్నాలు ఏమీ చేయడం లేదు లక్ష్మి. ఒక్కరోజులోనే కేసు సిబిఐకి చేరింది. సిబిఐ వాళ్ళు మాధవ్తో మాట్లాడుతూ, నీకెవరి మీదైనా అనుమానం ఉందా అన్నాడు సిబిఐ ఆఫీసర్ దయా. ఫస్ట్ డౌటు ఎస్ఎస్వి గారి మీదండి, తర్వాత డౌటు వీరభద్రం అని అంటూ ఆగి వీరభద్రం గురించి చెప్పాడు. ఆదిత్య వీడియోలు యూట్యూబ్లో పోస్ట్ అవ్వడం గురించి కూడా చెప్పాడు. యశస్వి దగ్గరికి వెళ్ళారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ దయా, అభిజిత్. తను ఆదిత్యతో మూవీ తీయాలనుకుంటున్నానని, అతని డేట్స్ కూడా తీసుకున్నానని, అడ్వాన్స్ ఇచ్చానని, ఇలాంటప్పుడు కనిపించకుండా ఎందుకు చేస్తాను అంటూ తను వర్షం చెప్పుకుని తప్పించుకున్నాడు. వాళ్ళు వీరభద్రం ఇంటికి వెళ్ళారు. ఆదిత్యని అల్లుడిగా చేసుకోవాలనుకున్నాను, అలాని ఆశపడిన మాట నిజమే, కానీ అతనికి హాని చెయ్యాలనుకోలేదు సార్ అన్నాడు వీరభద్రం. నిజమే సార్, మా నాన్న మాట నమ్మొచ్చు, ఎందుకంటే ఆదిత్యని అల్లుడు చేసుకోవాలనుకున్నాడు, కానీ చంపించాలని అనుకోలేదు, కిడ్నాప్ అసలు చేయించాలనుకోలేదు అన్నాడు రాంభద్రం. ఈ వీడియో తీసి పెట్టడానికైతే మేము ఫస్ట్లో మనుషుల్ని పెట్టుకుని చేశాం సార్, కానీ ఇప్పుడైతే మిస్టర్ రవికాంత్ గారి అబ్బాయి మాకు హెల్ప్ చేస్తున్నాడు అన్నాడు వీరభద్రం. మినిస్టర్ పేరు చెప్పి తప్పించుకోవచ్చు అనుకుంటున్నారా? అతనే మీకు ఇవన్నీ చేశాడని చెప్పడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అన్నాడు అభిజిత్. పెద్దవాళ్ళ పిల్లల విషయంలో ఆధారాలు ఏముంటాయి సార్,
ఇదిగో వీడియోలు చూడండి, ఈ పోస్ట్ చేసింది అతనే, మీకు అనుమానం ఉంటే చెక్ చేసుకోండి అన్నాడు. మీకు అతను ఎలా పరిచయం అయ్యాడు? అతనికి మీకు సంబంధం ఏంటి అన్నాడు దయ. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.